హాయ్ నేను సతీష్. ఈ వారం ఓటింగ్లో చాలా ట్విస్టులు ఉండబోతున్నాయి. మెయిన్ మెగా చీఫ్ విషయంలో ఊహించని రీతిలో ఒక్క వారం గ్యాప్లో మళ్ళీ అవినాష్ అవడంతో గేమ్ చేంజ్ అయిపోబోతుంది. ఆల్రెడీ ఫ్యామిలీ వీక్తోనే మొత్తం గేమ్ చేంజ్ అయిపోతుంది. ఇలాంటి దశలో మళ్ళీ ఇదొక ట్విస్ట్. మరి ఓటింగ్ ప్రకారంగా ఎవరు బాటంలో ఉన్నారు, ఎవరు డేంజర్లో ఉన్నారు, డ్రాస్టిక్ చేంజెస్ కూడా వస్తాయి అని చెప్పే కదా. ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. మెయిన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తాలూకు ఫీడ్బ్యాక్ ఎఫెక్ట్ అయితే మామూలుగా ఉండట్లే. అందరూ ఆట మార్చేస్తున్నారు, గేమ్ అయితే మార్చేస్తున్నారు. మెయిన్ ఇంతవరకు ఎవరైతే కీ పాయింట్స్ లాగా ఉన్నారో వాళ్ళ చుట్టూ ఈ సీజన్ అంతా నడుస్తూ వచ్చిందో, రోజు ప్రోమోల్లో, ఆటలో, మాటల్లో, కంటెంట్లో ఎవరి గురించి అయితే ఎక్కువ మాట్లాడుతున్నామో ఆ కీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఈ సీజన్కి వాళ్ళ చుట్టూ గేమ్ చేంజ్ అయిపోతూ ఉంది. ఈ వారం నామినేషన్ చూస్తే ఎట్లా ఉందంటే, ఫస్ట్ ప్లేస్లో అయితే ఎటు మెగా చీఫ్ అవడం వల్ల అవినాష్ ఎట్లా అనేది లాస్ట్లో రివీల్ చేస్తుంది. ట్విస్ట్స్ అయితే ఉన్నాయి. అట్లాగే మరి ఫస్ట్ పొజిషన్లో అయితే గౌతమ్ కృష్ణ ఉన్నాడు. 31% వరకు ఉంది. అయితే అసలైన సవాల్ ఇప్పుడే ఉంది ఇతనికి. కత్తి మీద సాములాగా ఉంటుంది. ఇప్పుడు నిలబెట్టుకోవడం అనేది పెద్ద టాస్క్. రోజు ఆడే టాస్కుల్లో ఎలా ఆడతారనే దానికంటే ఓటింగ్ అమాంతం గ్రాప్ చేశాడు కదా, దాన్ని నిలబెట్టుకోవడం అనేది. ఎందుకంటే ఇంతవరకు ఏంటి, అప్పుడు అన్నారు సరే అవుతానని వారం సేవ్ అవుతానని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళ బ్రదర్ ఇచ్చిన ఇన్పుట్స్ వల్ల, అట్లాగే మిగతా కంటెస్టెంట్స్ కూడా ఇన్పుట్స్ అందే కదా, వాళ్ళు కూడా గేమ్ చేస్తారు, నువ్వు కూడా గేమ్ చేంజ్ చేయాలి అని చెప్పడంతో పాటు, నువ్వు కప్పు కూడా ఎత్తితే చూడాలని నాన్న అప్పుడు వస్తారని చెప్పడంతో అది ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుందా, ఓవర్ కన్ఫ్యూజ్ అవుతాడా, ఎట్లా తీసుకుంటాడు, ఆ సిచ్యువేషన్స్ ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఓకే, మనదంతా ఇంక తిరిగిలేదని వాళ్ళకి ధీమా పడకుండా, అలాగని అతి చేయకుండా ఆ జాగ్రత్తగా ఎక్కడ ఎంతవరకు రియాక్ట్ అవ్వాలి అంతవరకు రియాక్ట్ అవుతూ ఆ ఫెయిర్గా ఆడుకుంటూ పోవాలి. అయితే మంచిగానే చెప్పారు, గెలవాలని ప్రయత్నం చేయ 100%, కానీ ఫౌల్ గేమ్ ఆడుకో. అలాగే నువ్వు మెగా చీఫ్ అయ్యావు కనుక నేను పక్కన పెడతారు, అయినా సరే నువ్వు ఉండి పక్కనుండి నాకు సంబంధం లేదట్టు ఉండకుండా ఎవరు ఫౌల్ ఆడుతున్నారా, గ్రూప్ గేమ్ ఆడుతున్నారా, లేకపోతే రూల్స్ బ్రేక్ చేయి, ఇవన్నీ చూసుకుని ఒక స్టాండ్ తీసుకున్నారు. అది వాంటెడ్లీ నేను కావాలని ఇక్కడ దూరాలి, వేలి పెట్టాలి, కెలకాలి అన్నట్టు చేసుకున్నాడా, బిస్కట్ అయింది. అట్లా కాకుండా జాగ్రత్తగా ఆడుకుంటూ పోతే, ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటే, అవతల వాళ్ళు మనతో కయ్యానికి పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఎంతవరకు స్పందించాలో అంతవరకు స్పందించి పట్టు విడుపులతో ముందుకు పోతే బెటరే. ఇలాగ సాఫీ గెలిపినా పర్వాలే, టాప్ 2లో ఉంటాడు. ఖచ్చితంగా టాప్ 2లో అయితే ఉండే ఛాన్స్ వెరీ హై. ఇక టేస్టీ తేజ ఇతనికి 18, 19 ఇంకా క్లియర్గా కొన్ని చోట్ల ఎక్కువగా కొన్ని చోట్ల తక్కువగా, యావరేజ్గా చెప్పాలంటే 17, 19 అని కూడా చెప్పొచ్చు. అట్లా జరుగుతూ ఉంది ప్రస్తుతానికి. లాస్ట్ డే కనుక ఇవాళ మిడ్ నైట్ వరకు ఉంది. ఇంకా ఓటింగ్ కూడా వేయండి, ఈవినింగ్ కూడా మళ్ళీ ఎలాంటి చేంజెస్ వస్తాయి, రేపు మార్నింగ్ ఫుల్ క్లారిటీ వస్తుంది కనుక ఎలిమినేషన్ విషయంలో కూడా. అలాగే వీళ్ళ అమ్మగారిని కూడా వస్తారు అని చెప్పే కదా, అదే జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వాళ్ళది ఏంటి, ఎలా ఉండబోతుందని కూడా ఇప్పటికే నేను జర్నలిస్ట్ సర్వీస్లో 7 o'clock వీడియో అప్లోడ్ చేస్తాను, లైవ్ అప్డేట్స్ అని కూడా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మిస్ కాకుండా. అట్లాగే ఈ వీడియో చూసే ముందు ఇప్పటికీ లైక్ చేయని వాళ్ళు ఉంటే, నేను అడగకుండా చాలా మంది లైక్ చేస్తారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే అడిగిన తర్వాత కొందరు ఏంటంటే గుర్తు చేయాలి. నేను ప్రతి వీడియోలో అడుగుదాం అనుకుంటే, రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటే మర్చిపోతుంటా. బట్ మీ నుంచి నేను కోరే ఎంకరేజ్ ఏంటంటే లైక్స్ చేసేది వీడియో చూడండి, ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది కనుక. అట్లాగే న్యూస్ బోర్ అండ్ జర్నలిస్ట్ సర్వీస్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సరే, ఇంకా తేజ. ఇక యష్మి 3rd ప్లేస్లో ఉంది, కానీ ఏకంగా 3% ఓటింగ్ డౌన్ అయ్యింది ఒకేసారి. ఎందుకు అంటే నేను చెప్పే కదా, ఫ్యామిలీ వీక్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుందని. ఇప్పటికే మామూలుగానేంటి, గత వారం యష్మి నామినేషన్లోకి వచ్చేటప్పుడు ఆమె ఫ్రెండ్స్ అయిన నిఖిల్ వీళ్ళందరూ రాకపోతే 40% వరకు రీచ్ అయింది. పృథ్వీ, ఎవరావిడ, ప్రేరణ, నిఖిల్ వీళ్ళ ముగ్గురు ఓటింగ్లోకి రాకుండా ఈ అమ్మాయి ఒక్క ఆమె ఉంటే 38 to 40% వచ్చింది. ఈ వారం అంత జరగట్లే. కనీసం అందులో సగానికి సగం ఓటింగ్ తగ్గిపోయింది, 20% వరకు తగ్గిపోయింది అని నిన్న మొన్నటి వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకా ఆ 20లోంచి కూడా ఇంకా ఏకంగా ఒక 3-4% వరకు తగ్గి ఒక 15-16% అయితే వచ్చింది. ఎందుకు అంటే ఖచ్చితంగా వాళ్ళందరూ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి, నిఖిల్ వాళ్ళ అమ్మ గురించి క్లియర్గా చెప్పారు. అలాగే వీళ్ళ నాన్నగారు కూడా క్లియర్గా వచ్చి చెప్పారు, గ్రూప్ గేమ్ ఆడొద్దు. మరి వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చుకున్నట్టు అయ్యింది. ఇంకా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనేది ఆడియన్స్కి బాగా రీచ్ అయ్యింది. ఎన్నాళ్ళు డప్పు కొట్టారు కదా నాయన, పిఆర్ అంతా కలిపి ఇప్పుడు ఏమైంది అని లెక్క మొత్తం నిఖిల్కి వీళ్ళందరికీ గ్రూప్ గేమ్ ఆడే వాళ్ళందరికీ ఎఫెక్ట్ పడింది. అయితే ఇప్పుడు ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, మెయిన్ ఏంటి, ఈ అమ్మాయికి నిఖిల్ వాళ్ళ అమ్మగారు వచ్చేటప్పుడు యష్మిని దూరంగా పెట్టు, కొద్దిగా కంట్రోల్ చేయి. అలాగే ప్రేరణతో కొద్దిగా ఆమె బాగా డీప్గా వెళ్ళిపోద్ది, ఎక్కువగా ల్యాగ్ చేస్తుంది, ఆవిడని కూడా దూరం పెట్టి క్లియర్గా చెప్పడంతో వీళ్ళు ఇంకా సరే గ్రూప్ గేమ్ బిస్కెట్ అయిపోయినట్టుంది, మొత్తం బ్యాడ్ అయిపోతుంది, బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చింది అంటున్నారు కదా, వద్దు అనుకుని ఈవిడ కూడా ఆట మార్చుకుంటుంది కావాలని. ఇప్పుడు నిఖిల్ ఫ్యాన్స్ ఆ పిఆర్ కూడా సపోర్ట్ చేయట్లే, ఓట్లు వేయట్లే. ఇంతకు ముందు చెప్పినట్టు ఒక రీజన్ ఏంటంటే, వీళ్ళు టాప్ 5 వరకు ఉంటే అతడు ఆటకు
అడ్డం అవుతుంది తప్ప వీళ్ళు బయటకు వచ్చేస్తే నాకు కాస్త కోస్త సపోర్ట్ వస్తుందని ఒక స్ట్రాటజీతో సగం ఓటింగ్ తగ్గిపోయారు. ఇప్పుడు వీళ్ళు ఇంకా డైరెక్ట్గా వాళ్ళ నోటితో వాళ్ళు క్లియర్గా చెప్పడంతో ఇంకా పూర్తిగా ఆపేశారు. ఓటు షేరింగ్ అనేది తగ్గిపోతుంది. ఇంకా ఈవినింగ్ ఇంకే పొజిషన్కి వస్తుందో చూద్దాం. అయితే డేంజర్ జోన్లో ఎలిమినేట్ అయిపోయే పరిస్థితి ఉండదు, కానీ ఆ రిస్క్ జోన్లోకి అయితే వస్తుంది. ఎలిమినేట్ అవుతుంది అని చెప్పట్లా, బట్ ఇప్పుడు ఏదైతే అవినాష్, పృథ్వీ, విష్ణుప్రియ ఉన్నారో వాళ్ళ జోనర్లోకి వచ్చేవచ్చు. అయితే ఈ అమ్మాయి కూడా గేమ్ చేంజ్ చేసుకుంటుంది. ఇప్పుడు మణికంఠ విషయంలో నువ్వు చేస్తున్న తప్పు అనేటప్పుడు మార్చుకుంది కదా, అట్లాగే ఇప్పుడు కూడా అందరితో సామరస్యపూర్వకంగా వెళ్ళిపోవచ్చు. ఒక రకంగా ఇవిడికి సింపతి కూడా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇటు నిఖిల్ ఇచ్చిన నిఖిల్ వాళ్ళ అమ్మగారు ఇచ్చిన ఫీడ్బ్యాక్తో ఈయన దూరం పెడితే, అటు గౌతమ్ బ్రదర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్తో ఆయన దూరం పెడితే ఖచ్చితంగా సింపతి వస్తుంది. అయితే ఈ అమ్మాయికి ఇంకోటి 3-4% వరకు తగ్గింది అన్నా కదా, అది కూడా తగ్గడానికి మెయిన్ ఇంకొక రీజన్ ఏంటంటే యష్మి ప్రేరణ గురించి కూడా నైట్ వీళ్ళందరూ ఒక డిస్కషన్ పెట్టారు. ఎవరు? నిఖిల్ వాళ్ళందరూ. పర్టికులర్ ఇక్కడ యష్మి గురించి చెబుదాం. అది లైవ్ అప్డేట్స్ అన్నింటిలో కూడా నిఖిల్ ఏమన్నాడు, ఏమేమనిందో అవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ వీడియో కూడా మిస్ కాకండి. యష్మి కూడా ఏమంటదంటే, ఆ ప్రేరణ విషయంలో హౌస్ మేట్స్ అందరూ కూడా హర్ట్ అవుతున్నారు. నేను కూడా చెప్పి అలిసిపోయాక చెప్పడం నా వల్ల కూడా కాదు. చెబితే నాకు వద్దు, నువ్వు చెప్పొద్దు అంటుంది. నీ ఫ్రెండ్ మెగా చీఫ్ అయితే రెస్పెక్ట్ ఇవ్వబా అంటుంది. ఎట్లా మాట్లాడుతుంది. ఇంకా నా వల్ల కాదని చెప్పడంతో ప్రేరణ ఫాలోవర్స్ కూడా, ఆమె పిఆర్ నుంచి కూడా, ఆవిడ ఫ్యాన్స్ కూడా ఇక యష్మికి సపోర్ట్ అయితే ఆగిపోతుంది. అర్థమవుతుంది క్లియర్గా. ఇంక సరే ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటే ఇదే బెటర్ కాదని మాదిరిగా ఈవిడే ఇంకా నా వల్ల కాదు అంటూ సేమ్ నిఖిల్ కూడా అట్లాంటి కామెంట్స్ ఆ లైవ్ అప్డేట్లో మాట్లాడుతుంది. ఇవన్నీ ఇంపాక్ట్ అయితే పడతా ఉన్నాయి. ప్రస్తుతం 15-16% ఓటింగ్ అయితే జరుగుతుంది. ఇక 4th ప్లేస్లో విష్ణుప్రియ ఉంది, 10-11. సేమ్ పృథ్వీ కూడా సేమ్ అదే 10-11 ఉన్నారు. ఇక విష్ణుప్రియ గురించి చెప్పేది ఏముంది, నేను పట్టిన కుందేలుకు 3 కాలు. ఆఖరికి పృథ్వీని నిన్న వాళ్ళ అమ్మగారు వచ్చింది పృథ్వీని కన్నందుకు థ్యాంక్స్, ఆవిడని ఇంప్రెస్ చేయడమే నా అజెండా, ఇంకా చాలు పృథ్వీ మనసు గెలవడంతో పాటు వాళ్ళ అమ్మగారు మనసు గెలిచేస్తే చాలు అన్నట్టే ఉంది తప్ప ఆట మార్చుకుంటాను, టైటిల్ గెలుస్తాననే యాటిట్యూడ్ లేదు. అయితే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఆవిడ ఆట నిజంగా వాళ్ళ ఫ్యాన్స్ అయితే అబ్బా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామని చెప్పుకునే ఆట ఆడకపోయినా ఈవిడ మాత్రం నాకు చాలా నేను ఎలాగాడినా నన్ను అభిమానించే అభిమానులు ఉన్నారని విష్ణు మాత్రం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. అందువల్ల 10-11% జరిగితే తర్వాత ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు. సేమ్ అది 10-11% ఓటింగ్తోనే ఉన్నాడు. అయితే నిఖిల్ కానీ ఈ వారం ఓటింగ్లోకి వచ్చి ఉంటుంటే 100% పృథ్వీ అవుట్ అని డంకా బజాయించి చెప్పొచ్చు, మనం దండోరేసి చెప్పొచ్చు. నిఖిల్ లేకపోవడం వల్ల ఇలా సేఫ్ జోన్లో ఉంటారు. పైకి ఇతనికి ఇంకొక అదృష్టం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ వీక్లో కూడా పృథ్వీ గురించి నెగిటివ్ ఏం చెప్పాలి. అందరూ ట్రాన్స్పరెంట్ ఉంటాడు, జెన్యూన్ ఉంటాడు ఎట్లా చెప్పారు. బట్ ఇతనికి దూరంగా ఉండని కూడా ఎవరు చెప్పాలి. అగ్రెషన్ ఉంటుంది, అది తగ్గించుకొని జెన్యూన్ గాడికి ఇట్లా చెప్పారు. బట్ యష్మి గురించి ప్రేరణకు దూరంగా ఉండని చెప్పారు. సో దాంతో ఆ యష్మికి ఓటేసే బదులు ఇతనికి వేస్తే బెటర్ అని కాస్త ఇంక ఇతనికి షేరింగ్ అయిపోయింది. సో ఆ రకంగా ఉన్నాడు. లేకపోతే మాత్రం అవుట్ అని చెప్పొచ్చు. మొత్తానికి పర్వాలేదు. ఇక లాస్ట్ ప్లేస్లో అవినాష్ ఉన్నాడు 9-10. అయితే అవినాష్కే ఎక్కువ 99% ఉంది. అట్లాగే ఇక పృథ్వీ అండ్ విష్ణుప్రియ మధ్య కూడా పెద్దగా డిఫరెన్స్ లేదు, 1% ఉంది. సో ఈ ముగ్గురులోనే ఎలిమినేషన్ అయితే ఉంటుంది, నో డౌట్. అయితే మరి ఇక్కడ అవినాష్కి లాస్ట్ వరకు వచ్చేస్తే ఏంటి, మరి ఇప్పుడు మెగా చీఫ్ అయ్యాడని నేను ఇంతకు ముందు కూడా నైట్ ఎపిసోడ్ రివ్యూలో చెప్పా. ఇంకా ఫుల్ డీటెయిల్స్గా ఎలా గేమ్ చేంజ్ అవబోతుంది, ఎలిమినేషన్లో ఏంటి ట్విస్ట్లు అనేది కూడా చెప్పబోతున్నా. అట్లాగే ఇప్పటికి ఒక వీడియో కూడా అప్లోడ్ చేసే కనుక లైవ్ లీక్స్ అప్డేట్స్ ఏమేమి జరగబోతుంది, ఎట్లా ఉండబోతుంది, ఆ వీడియో కూడా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి మెయిన్, అవినాష్కి మెగా చీఫ్ అయ్యాడు, సరే ఈ వారం ఇమ్యూనిటీ వస్తుందంటే ఈ వారం కాదు, ఈ వారం ఆయన సేవ్ అవ్వాలి ఖచ్చితంగా. సేవ్ అయితేనే ఆడియన్స్ ఓట్ల పరంగా సేవ్ అయితేనే వచ్చే వారం అనుకుంటాను, అప్పుడు ఈ మెగా చీఫ్ తాలూకు ఇమ్యూనిటీ వర్కౌట్ అయ్యింది. అప్పుడేమైతుంది, ఏకంగా ఆ నెక్స్ట్ వీక్ కూడా ఖచ్చితంగా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఆ రకంగా ఇంకోటి ఏంటంటే పెద్ద ప్లస్ పాయింట్, అయితే ఇప్పుడు మెగా చీఫ్ 13 వారంకి వాడుకుని ఈ వారం ఏంటంటే ఏం పేరు అయినా నబీల్ దగ్గర ఇమ్యూనిటీ షీల్డ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇతనికి వాడే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఇతను ఏంటి లాస్ట్ 2లో ఉండేటప్పుడు ఖచ్చితంగా టెన్షన్ పెరిగిపోతుంది. అసలు అవినాష్కి నామినేషన్ అంటే విపరీతమైన భయం, గజగజ వణికిపోతాడు. అయ్యి బాబా ఇదేంటిది, పోనీ మామూలుగా అయితే సరే వెళ్ళిపోదును, ఇప్పుడు మెగా చీఫ్ కూడా అయ్యా ఇమ్యూనిటీ ఆల్రెడీ తెచ్చిపెట్టుకున్నా, సో ప్లీజ్ నబీల్ నా కోసం వాడతావా, వాడినా ఓకే యాక్సెప్ట్ అనే మాదిరి ఉంటుందేమో అనుకుంటాను. మరి వద్దంటాడో లేదంటాడు కానీ చూద్దాం. అట్లా ఎందుకంటే ఇప్పటికే వాళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ ఉంది, నాకు సపోర్ట్ చెయ్యి. ఆయనకి మెగా చీఫ్ కోసం ఎవరతను నబీల్ కోసం కూడా మూటలు వేసే టాస్క్లో ఫుల్ సపోర్ట్ చేశాడు. ఆ తర్వాత స్నేక్ ఎగ్ వేసే విషయంలో ఫుల్ సపోర్ట్ చేశాడు. రోహిణి నిఖిల్ నబీల్ ఉండేటప్పుడు కూడా సపోర్ట్ చేశాడు. ఇవన్నీ ఉంటే నేపథ్యంలో అలాగే నీకైతే అవసరం లేదు, నువ్వు డేంజర్ జోన్లో ఉండేటప్పుడు నీకు అవసరమే రాదు, నువ్వు టాప్ 5 పక్కా అని చెప్పడంతో రోహిణి అవినాష్ ఇప్పటికే ఆయన పదే అడగడంతో రిక్వెస్ట్ చేయడంతో, అంటే మెయిన్ రోహిణి అరే బాబు నబీల్ నీకు అవసరం ఉండదు బట్ అవినాష్కి అవసరమైతే వాడు ఇవన్నీ చెప్పడంతో అతను వాడితే ఇతను సేవ్ అయిపోతాడు ఖచ్చితంగా.
అప్పుడు మరి ఎవరి కోసం అంటే ఓట్ల పరంగా చూసుకున్నా సరే ఇతను ఈ రకంగా సేవ్ అయిపోతే ఆ బాటంలో ఉండే ఇద్దరిలో విష్ణుప్రియ లేదా పృథ్వీ వాళ్ళిద్దరిలో ఎవరైతే అవుట్ అయిపోతారు ప్రస్తుతానికి ఇట్లా ఉంది. ఇంకా ఫుల్ డీటెయిల్గా ఇంకా అప్డేట్స్ కూడా వస్తాయి కదా, పైగా ఈవినింగ్ కల్లా ఓటింగ్ కూడా చూద్దాం మరి ఎట్లా ఉంటుంది ఏంటి చూసుకుని దాన్ని బట్టి ఫుల్ డీటెయిల్గా ఈవినింగ్ కూడా ఎలాంటి ట్విస్టులు అని చేరబోతున్నాయి. మొత్తానికి ఇతనికైతే రెండు రకాలుగా ఇప్పుడు ఇమ్యూనిటీ దాచిపెట్టుకున్నాడే. ఒకటి నబీల్ దగ్గర ఉన్న ఇమ్యూనిటీ షీల్డ్ ఇప్పుడు మెగా చీఫ్ అవడం వల్ల వచ్చే వారంకి మరి ఈ వారం గండం కట్టేయడానికి నబీల్ బ్రహ్మాస్త్రమే ప్రధాన ఆయుధంగా ఇతను కాపాడే ఛాన్సెస్ వెరీ హై. అది మారితే మొత్తం చేంజ్. సరే ఈవినింగ్ ఓటింగ్లో మాట్లాడుతున్న దాని గురించి అలాగే లైవ్ అప్డేట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి. మరొక వీడియో అప్లోడ్ చేస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈ వీడియో లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ అయితే చేయండి.